ఆంధ్రప్రదేశ్లో సిపిఐకి ప్రతి ఊర్లో ఉంటాయి ఆఫీసులు. ప్రతి డివిజన్‌లో గూడా ఉంటాయి ఆఫీసులు. సిపిఎంకి ఉంటాయి. ప్రతి ఊర్లో, ప్రతి డివిజన్‌లో. నగర కార్యాలయం ఉంటది. అలాగే పంచాయతీ లెవెల్‌లో కార్యాలయాలుంటాయి. డివిజన్‌కి కార్యాలయాలుంటాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. వైసీపీకి ఉన్నాయి. అయితే వైసీపీ అద్దెలకి తీసుకొనున్నది. తెలుగుదేశం పార్టీకి సొంతయ్యే ఉన్నాయి. కొన్ని అద్దెలకు తీసుకున్నటువంటివి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కట్టుకోవడానికి మన 14, 19లో ల్యాండ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ల్యాండ్స్ తీసుకుంటారు. ఇప్పుడు జనసేనకి ఒక రాష్ట్ర కార్యాలయం, మిగతా చోట్ల వాళ్ళ సొంత డబ్బులతో నాయకులు నడుపుతున్నారు కార్యాలయాలు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా? ఎందుకంటే నిన్న క్యాబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ పార్టీలు లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు సొంత భూమి లేదా భవనం లేకపోతే ప్రభుత్వ భూమిని గరిష్టంగా 0.50 ఎకరం అంటే హాఫ్ ఎకరం లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు అనుమతి. ఇప్పటి వరకు 0.3 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు అది మార్చి 0.50 అంటే అరెకరం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఏడాదికి అరెకరానికి ₹1000 డబ్బులు కట్టాలి. ఇది జనసేనకి ఇస్తారా? ఇప్పుడు ప్రతి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం అట్లా తెలుగుదేశం కూడా తీసుకుంటుంది. బీజేపీకి కూడా ఇస్తారా? బీజేపీ తీసుకుంటుంది. వాస్తవంగా బీజేపీ అయితే ఆ కార్యాలయాలన్నీ కూడా వాళ్లే డబ్బులు పెట్టి కొనుక్కుని కట్టుకుంటున్నారు. అది ప్రధానది రాష్ట్ర కార్యాలయమా ఇట్లాంటి. మరి ఇట్లా జిల్లాల కార్యాలయాలు, నియోజకవర్గాల కార్యాలయాలకు బీజేపీ కూడా భూమి తీసుకుంటుందా? చూడాలి.